గోల్డ్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్. మొన్నటి వరకు చేతికి అందకుండా పరిగెత్తిన బంగారం ధరలు ఇప్పుడు మెల్లిమెల్లిగా కిందకు జారుతున్నాయి. రికార్డుల మోత మోగించిన గోల్డ్ మార్కెట్ను ఇప్పుడు నిశ్శబ్దం ఆవరించింది. దాదాపు నెల కిందట ఆల్ టైమ్ హై స్థాయిని తాకిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. దీంతో గోల్డ్ లవర్స్ అందరిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. నిన్నటి వరకు గోల్డ్కు ప్రత్యామ్నాయంగా సిల్వర్ వైపు చూసిన కస్టమర్లు ఇప్పుడు మళ్లీ గోల్డ్ కొనేందుకే రెడీ అవుతున్నారు. మార్కెట్లో బంగారం ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. దేశీ విదేశీ మార్కెట్లలో పడిపోతున్న పుత్తడి డిమాండ్ను చైనా నిర్ణయం మరింత దిగజార్చింది. ఇన్నాళ్లు గోల్డ్ సేల్స్ పై అక్కడి రిటైలర్లకు ఇచ్చిన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మినహాయింపును ఇప్పుడు ఎత్తేశారు. నవంబర్ 1 నుంచి షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ నుంచి కొనే పసిడికి వ్యాట్ వర్తిస్తుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బంగారం ఏ రూపంలో ఉన్నా పన్ను చెల్లించాల్సిందే అని చెప్పింది. నగలు, నాణాలు, కడ్డీలు, పారిశ్రామిక అవసరాలన్నింటికీ విక్రయించే గోల్డ్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చైనాలో పన్ను మినహాయిస్తే గోల్డ్ ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారా? బంగారం కొనుగోళ్లలో ప్రపంచంలోనే చైనా మొదటి స్థానంలో ఉంటుంది. ఇలా ఉండడానికి అక్కడి ప్రభుత్వం ఇస్తున్న పన్ను మినహాయింపులు కూడా ఒక ప్రధాన కారణం. ఇప్పుడు ఆ మినహాయింపును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంటే ఆటోమేటిక్గా అక్కడ బంగారం కొనుగోళ్లు తగ్గుతాయి. దీంతో చైనాకు బంగారం దిగుమతులు పెద్ద మొత్తంలో తగ్గుతాయి. దీంతో ఈ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా మార్కెట్ మీద పడుతుంది. చైనా తర్వాత బంగారం ఎక్కువగా కొనే దేశం ఇండియా. కాబట్టి చైనా మార్కెట్ దెబ్బతింటే అది ఖచ్చితంగా ఇండియాకు ప్లస్ అవుతుంది అంటున్నారు నిపుణులు. ఇక డాలర్ మీద రూపాయి విలువ కూడా బలపడితే దిగుమతుల చెల్లింపులు కూడా మరింత సులభమవుతున్నాయని చెప్తున్నారు. అక్టోబర్ 17న భారతీయ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ఏకంగా 1,34,800 రూపాయలు పలికింది. ఇప్పుడది 1,24,100 రూపాయల వద్దకు దిగింది. ఇంచుమించుగా గడిచిన 20 రోజుల్లో 10,700 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మారిన చైనా ట్యాక్స్ రూల్స్ భారతీయ మార్కెట్లో బంగారం రేట్లను ఇంకా దించుతాయి అన్న అంచనాలు నెలకొన్నాయి. ఇది రిటైల్ సేల్స్ ను ప్రభావితం చేస్తుందని నగల వ్యాపారులు చెబుతున్నారు. ఈ రివర్స్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా మళ్లీ మేలిమి బంగారం ధర తులం 1,00,000 రూపాయలకు రావచ్చు అంటున్నారు. ఇక దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు రోజురోజుకు పడిపోతూనే ఉన్నాయి. ఇవాళ అంటే నవంబర్ 5న ఒక్కరోజే బంగారం ధర తులం మీద 1,200 రూపాయలు తగ్గింది. దీంతో ఢిల్లీ స్పాట్ మార్కెట్లో తులం ధర 1,24,100 రూపాయలుగా నమోదైంది. కిలో వెండి ధర కూడా 2,500 రూపాయలు క్షీణించింది. ప్రస్తుతం వెండి ధర 1,51,500 రూపాయల వద్ద స్థిరపడింది. గత నెల అక్టోబర్ 14న ఇది ఆల్ టైమ్ హైని తాకుతూ 1,85,000 పెరిగింది. కానీ 20 రోజుల్లో రేటు 33,500 రూపాయలు దిగజారినట్లయింది. ఇదే పద్ధతి కంటిన్యూ అయితే త్వరలోనే బంగారం ధర మళ్లీ తులం 1,00,000కు చేరే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.